ఆధ్యాత్మికతలో హాస్పిటాలిటీ అన్నది ఒక భాగం. మాట్లాడుకోవచ్చు. అవేకెనింగ్ యూత్ అన్నారు కాబట్టి మళ్ళా ఐ వాస్ థింకింగ్ అవేకెనింగ్ గురించి అయితే మాట్లాడొచ్చు కానీ పక్కన యూత్ ఉందిరా బాబు అని. ఎందుకంటే అవేకెనింగ్ అన్నది ఈ ఇయర్ అంతా ప్రతి ఒక్కరు కూడా ఆ నిద్ర అవస్థలో ఉన్న వాళ్ళందరూ నిద్ర లేస్తారు. యాక్చువల్లీ దిస్ ఇయర్ ఆ స్పిరిచువల్ లిటరేచర్లో కూడా చాలామంది దే ఆర్ టాకింగ్ అబౌట్ అవేకెనింగ్. సో త్రూ అవుట్ ద వరల్డ్ అవేకెనింగ్ ఈజ్ ఎ నైస్ పవర్ఫుల్ వర్డ్ ఎస్పెషలీ ఫర్ దిస్ న్యూ ఇయర్. బట్ పక్కన యూత్ అనేలకు నేను ఆలోచిస్తున్నాను, వాట్ షుడ్ ఐ టాక్ టు యూత్ అబౌట్ అవేకెనింగ్ అని. సో ఈ అవేకెనింగ్ అనే పదము అన్ని శరీరాలకు మనం ఉపయోగించాలి. జనరల్గా అందరు భౌతికంగా నిద్ర పోతూ ఉంటారు, రాత్రిపూట పడుకుంటారు, పొద్దున పూట పని చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనిషికి ఆత్మజ్ఞానం ఉండదో, భౌతికంగా పని చేస్తున్నా కానీ వాళ్ళ చైతన్యం నిద్రావస్థలోనే ఉంటుంది. ఓకే, ఆ నిద్రావస్థలో ఉన్న చైతన్యంని నిద్ర లేపటంని అవేకనింగ్ అంటారు. ఓకే, మన ఇమోషన్స్, మన భావాలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ నిద్రావస్థలో ఉన్న భావాలను కూడా నిద్ర లేపాలా, నిద్రావస్థలో ఉన్న మనసుని కూడా నిద్ర లేపాలి. అప్పుడు మనం కంప్లీట్గా అవేకనింగ్కి పరిపూర్ణంగా అర్థమిస్తాం. సో ఆధ్యాత్మికంగా అవేకనింగ్ అంటే మేల్కొని ఉన్నంత మాత్రాన మనం మేము ఆధ్యాత్మిక మనుషులు అయిపోం. మనం పరిపూర్ణంగా మన లోపట అన్ని విషయాల నుంచి నిద్రలేస్తే అవేకనింగ్ అన్న పదంని కరెక్ట్గా మనం జస్టిస్ చేసినట్టు అవుతుంది అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వర్డ్ అవేకనింగ్ మోర్ సైంటిఫికలీ అండ్ మోర్ స్పిరిచువల్లీ. దానికి సంబంధించినట్టు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో 2 పదాలకు మనం బాగా ప్రాముఖ్యత ఇస్తాం. మొట్టమొదటి పదం ఏంటి అంటే అనుభవాలు. ఓకే, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక అనుభవం వస్తుంది. ఓకే, జనరల్గా చాలామంది నేను ఒక 10 days ఫాస్టింగ్ చేస్తాను అంటారు. ఓకే, బట్ ఈ ఆధ్యాత్మికత ధ్యానం అన్నది దేనికి సంబంధించింది అంటే, మనం ఎలా అయితే భౌతిక శరీరానికి ఉపవాసం చేస్తామో మనసును కూడా అనవసరపు ఆలోచనల నుంచి దానికి ఉపవాసాన్ని అలవాటు చేయాలి. ఆ ఉపవాసంని మనసుకు ఎప్పుడైతే అలవాటు చేస్తామో అది ధ్యానం అవుతుంది. ఎప్పుడైతే మనిషి ధ్యానం చేస్తాడో ఈ అవేకనింగ్ అవుతుంది అన్నమాట. భౌతికంగా ఉపవాసం ఎంత అవసరమో భావాలకి మనసు కూడా ఉపవాసము అంత అవసరం. సో ఫస్ట్ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇవి కాకుండా ఇంకొక 3 ఈ పదాలు ఉన్నాయి. అవేకనింగ్కి 5 ఈలు ఉండాలి. 2 ఈలు కవర్ చేసాం. ఫస్ట్ ఈ ఏమో ఎక్స్పీరియన్స్, ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్. ఎక్స్పెరిమెంట్లు చేయకపోతే ఎక్స్పీరియన్స్ రాదు. మీరు ఎన్ని రోజులు ధ్యానము అన్న ఆ సాధనని మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు అన్నది మీకు తప్ప ఎవరికి తెలియదు, ఎస్పెషల్లీ యూత్కి. ఈ 2 కనుక సాధనలో చేస్తే ఇంకొక 3 ఈలు వస్తాయి. ఓకే, ఏంటి ఆ 3 ఈలు అంటే, మొట్టమొదటిది ఏది ఎక్స్పెరిమెంటు ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చే 3వ ఈ ఏంటి అంటే, మీరు ప్రతి దాన్ని మీ జీవితంలో అయ్యే మీ కళ్ళ ముంగుటున్న వ్యవస్థని ఎలా చేస్తారు అంటే, మీ లోపట మీరు ఎన్నిటినైతే ఎంబ్రేస్ చేశారో బయట లైఫ్లో కూడా అన్నిటినీ ఎంబ్రేస్ చేస్తారు. ఎంబ్రేస్ అంటే ఏంటి అంటే,
మీలో మీకు నచ్చని విషయాలను మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ కళ్ళ ముంగట వ్యవస్థలో మీకు నచ్చంది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారనమాట. దట్ ఎంబ్రేస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ అవేకనింగ్. దేంతో ఘర్షణ పడాలా అన్న ఆ తత్వం తగ్గుతుంది. ప్రతిదాన్ని అంగీకరించడం అనే తత్వం పెరిగినప్పుడు నీకు అవేకనింగ్ అవుతున్నట్టు. ఫస్ట్ ఈ ఏమో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్. థర్డ్ ఈ ఈజ్ నోన్ యాజ్ ఎంబ్రేస్. నిన్ను నువ్వు కౌగిలించుకుంటే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అన్న ఆ సిచ్యువేషన్, దట్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎంబ్రేస్. ఆ ఎంబ్రేస్ ఎంత అవుతారో అంటే మీరు అంత అవేకనింగ్ అయినట్టు. అప్పుడు మీరు యూత్ అన్నది పెట్టుకుంటారా పెట్టుకోరా మీ ఇష్టం, ఓకే. బట్ అవేకనింగ్ మాత్రం సైంటిఫికల్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఎంబ్రేస్ అయిన తర్వాత యు ఎంబాడీ థింగ్స్ అంటే ఎంబాడిమెంట్ అంటే నీ లోపటి నుంచే అన్నీ జరుగుతాయి. ఈ ఎంబాడిమెంట్స్లో మొట్టమొదటిది ఏంటి అంటే నువ్వు ఏం క్రియేట్ చేసుకుంటున్నావు. అవేకనింగ్ కావడానికి నీ మనసును ఉపయోగించి, నీ భావాలను ఉపయోగించి, నీ మాటలను ఉపయోగించి ఏ ఒక్క వ్యవస్థలో నువ్వు క్రియేట్ చేసుకుంటున్న విషయాలు ఏంటి. నీ క్రియేటివిటీ పెరగాల. నీ క్రియేటివిటీ పెరగకపోతే నువ్వు అవేకనింగ్ అయినట్టు కాదు. మళ్ళీ క్రియేటివిటీ ఎంత పెరుగుతుంది, నీ క్రియేటివిటీ ఎంత పెరుగుతున్నది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఆ క్రియేటివిటీని పెంచుకుంటారో దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఈ ఈజ్ నోన్ యాజ్ యూ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ 24 hours 365 days. నువ్వు నీ జీవితంలో ఒక సోల్ఫుల్ ఎంగేజ్గా తయారయ్యి దెన్ యూ రెండర్ సర్వీస్ టు ద అదర్ పీపుల్స్ అప్లిఫ్ట్మెంట్. ఫస్ట్ ఎక్స్పీరియన్సు, ఎక్స్పెరిమెంట్, తర్వాత కమ్స్ ఎంబ్రేస్, నెక్స్ట్ కమ్స్ ఎంబాడిమెంట్, నెక్స్ట్ కమ్స్ ఎంగేజ్. ఈ ఎంగేజ్ అన్నది వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సోల్ఫుల్ సర్వీస్. ఆత్మతో కూడి ఉన్న సేవలో ఎంగేజ్ అవుతారు. ఈ 5 ఒక జీవితంలో కావాలి అంటే నువ్వు ఫస్ట్ ఆ నిద్రావస్థలో ఉన్న చైతన్యం నుంచి నిద్ర లేయాలి. ఆ నిద్రావస్థలో నుంచి నిద్ర లేయాలి అంటే ఇలాంటివి మీరు ఎన్ని చేస్తారో అన్నది అది యూత్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ యూత్ షుడ్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దీస్ 5 E's. ఈ 5 ఈ పదాలను అర్థం చేసుకుంటే మీకు అవేకనింగ్ అంటే మీ నిజమైన నిద్రావస్థ నుంచి మీరు ఎంత నిద్ర లేచారు అన్నది మీకు అర్థమవుతుంది. మీరు ఎంత నిద్ర లేచారు అన్నది మీకు అర్థమైనప్పుడు అంతవరకే మీరు సేవ చేయగలరు. మీరు ఎంతవరకు సేవ చేయగలరు అంటే మీ గురించి మీరు ఎంత తెలుసుకోగలరో అంత సేవ చేయగలరు. సో ఫస్ట్ ఈ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పెరిమెంట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. చాలామంది అడుగుతుంటారు, సార్ ఏదైనా బుక్ చెప్పండి సార్ అని. మేము పత్రిజీ గారితో పరిచయం అయినప్పటి నుంచి, ట్రావెల్ చేస్తున్నప్పటి నుంచి ఒక సైంటిస్ట్ ఆవిడ ఒక అద్భుతమైన పుస్తకం రాసింది. అవి ఎంతమందికి తెలుసు? అసలు ఆ పుస్తకం పేరే ఎత్తారు ఎవరు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్ బై లినీ టగాట్. ఆ పుస్తకం చదివిన తర్వాత పత్రిజీ గారు ఏం చేశారంటే ఏదన్నా ఓ చిన్న ఫస్ట్ మొట్టమొదటిది హైదరాబాద్లో మేము మహాశివరాత్రికి కౌతా మనోహర్ హాల్లో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం శివరాత్రికి. దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1994 or 95. మేమే కసువు కొట్టాలా, మేమే కార్పెట్లు వేయాలా, మేమే చైర్లు వేయాలా. దేర్ వేర్ నో హెల్పింగ్ పీపుల్. అప్పుడు ఏంటబ్బా మనం ఇంత కష్టపడుతున్నాం అంటే దెన్ షీ రోట్ దట్ బుక్ కాల్డ్ ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్. ఆ పుస్తకం చదివిన తర్వాత ఓహో ఇంటెన్షన్తో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే దాని నుంచి ఎక్స్పీరియన్స్లు వస్తాయన్న
ఆ నాలెడ్జ్ ఇచ్చిన బుక్కి ఫస్ట్ చప్పట్లు కొట్టాలి. మర్చిపోయారు ఆవిడని. మనం ఈరోజు అందరం గ్రాటిట్యూడ్ అంటాం, కానీ అసలు మనకి ఇంటెన్షన్ అనే పదంని బాగా శాస్త్రీయంగా నేర్పించిన ఆవిడ ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం టైటిల్ పేరే ద ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్, రిటన్ బై లినీ టగాట్. ఆవిడ ఏం చేసేదంటే, ఇదంతా నేను చెప్పేది 1990 ఆ టైంలో. ఏదన్నా దేశంలో కరువు కాటకాలు వస్తే ఆవిడ ఏం చేసేదంటే, యూకేలో అమెరికాలో అందరినీ మెడిటేషన్లో కూర్చోబెట్టి ఇంటెన్షన్స్ ఎక్స్పెరిమెంట్లు చేసేది. అక్కడ ఇండైరెక్ట్గా ఆ ఫెమైన్ కానీ ఆ కరువు కానీ తగ్గిపోయేది. అవంతా డాక్యుమెంట్ చేసిన పుస్తకం అది. అండ్ యూత్ షుడ్ టేకప్ సచ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వర్క్స్. అండ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ డూ ఈజ్ ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్. ఇంటెన్షన్ మీద మీరు ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తే అక్కడి నుంచి అద్భుతమైన అనుభవాలు వస్తాయి. ఓకే, ఆ అనుభవాలని మీరు ఎంబ్రేస్ చేయాలి. ఎంబ్రేస్ చేసిన దాన్ని ఎంబాడీ చేయాలి. ఎంబాడీ చేసిన దాన్ని ఎంగేజ్ చేయాలి. ఈ అన్నీ ఒక సర్కిల్లో గీచినప్పుడు మీకు లోపల కలిగే ఆ అనుభూతిని అవేకనింగ్ అని నామకరణం పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద నిర్వచనము ఆఫ్ అవేకనింగ్. అవేకనింగ్లో ఉప్పు ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, కారం ఉండాలి, పోపు సామాను ఉండాలి, కరెక్ట్గా అయిన నీళ్ళు, కరెక్ట్ కుకింగ్ చేస్తే అప్పుడు నీకు ఒక మంచి కూర ఆర్ పప్పు అవుతుంది. ఆ పప్పుకి నువ్వు పెట్టుకున్న పేరేంటి? అవేకనింగ్ అనే కూర. ఏది ఒక్కటి తక్కువైనా, ఏది ఒకటి ఎక్కువైనా అవేకనింగ్కి నాన్ అవేకనింగ్ అనొచ్చు, ఓవర్ అవేకనింగ్ అనొచ్చు, అండర్ అవేకనింగ్ అనొచ్చు. అర్థమవుతుందా? యు గాట్ ద పాయింట్. మరి ఆ ఇంటెన్షన్ ఎక్స్పెరిమెంట్ తర్వాత మనకు అనుభవమే జ్ఞానము అన్నది ఎవరు నేర్పించారు అంటే, అనుభవాలను బాగా ఎంఫసైజ్ చేసిన పుస్తకాలు ఏమున్నాయి అంటే, సోల్ జర్నీ పుస్తకం. ఎంతమంది చదివారు సోల్ జర్నీ? ఆత్మాయనము తెలుగులో ఉంది. ఆత్మాయనం కన్నా ఒరిజినల్ సోల్ జర్నీ పోనీ ఆత్మాయనం ఎవరు చదివారు? ఆత్మాయనం చదివారా? ఎవరికైనా తెలుసా ఆత్మాయనం ఫస్ట్ బుక్ ఎప్పుడు రాశారో తెలుసా? నిజం చెప్పండి, తెలిస్తే ఎవరికి తెలీదు. తెలిసినట్టు మాట్లాడతారు. 1931లో రాశారు ఆ పుస్తకం. ఎప్పుడు? 1931లో పీటర్ రిచలీ గారు. ద బుక్ వాస్ రిటర్న్ ఇన్ ద ఇయర్ 1931. మనకు బుక్ ఎప్పుడు వచ్చింది చేతికి? 1996లో వచ్చింది బుక్. ఆయన ఆ బుక్ రాయడం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే, ఆ ఎక్స్పెరిమెంట్ని చదివిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఇచ్చింది చూడండి. ఆత్మాయనం అనే పుస్తకం. ఆయన ఎక్స్పెరిమెంట్ చేయకపోతే మనకి ఎక్స్పీరియన్స్ ఉండేదా? అండ్ దట్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైంది? 1931. ఇప్పుడు 2026. మరి ఆ ఎక్స్పెరిమెంటు, ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎంత ఎంప్రెస్ చేస్తున్నాం? ఆత్మాయనంలో ఏమని రాస్తారు? అరే బాబు, కారణ శరీరాలకు సంబంధించిన లోకాలు ఉన్నాయి, మహాకారణ లోకాలు ఉన్నాయి, మహాకారణ లోకాలు ఉన్నాయి, భౌతిక లోకం ఉంది. మనం ఇన్ని లోకాలలో ఉన్న అనుభవాలు ఎన్నిటినీ అంగీకరిస్తున్నాం. అది అవేకనింగ్ అంటే. అర్థమవుతుందా? ఆ అవేకనింగ్ అయిన దాన్ని నీ జీవితంలో ముంగటివాడు అజ్ఞానంగా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్నది, నువ్వు యాక్సెప్ట్ చేసినది ఎంతవరకు నువ్వు ఎంగేజ్ చేస్తున్నావు, ఎంబాడీ చేస్తున్నావు. నీ జీవితంలో ఆ యాక్సెప్టెన్స్ని నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా నువ్వు చేస్తేనే కదా నువ్వు
ఎంబాడీ చేసినట్టు, అవునా కదా? దాని తర్వాత కమ్స్ నీ సక్సెస్. ఏది? సోల్ఫుల్ సక్సెస్. ఎంత ఉంటుంది నీ సోల్ఫుల్ సక్సెస్ అంటే, నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గుతుందో నీ స్పిరిచువల్ సక్సెస్ అంత పెరుగుతుంది. అర్థమవుతుందా? నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్కి నీ సోల్ఫుల్ సక్సెస్కి రెండింటికి రివర్స్. నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గితే సోల్ఫుల్ సక్సెస్ పెరగాలి. దాన్ని నువ్వు ఎంగేజ్ చేయాలి. అందుకోసమే సోల్ బేస్డ్ సర్వీస్ చేయడము అవేకనింగ్ పీపుల్కి అతి ముఖ్యమైన పాయింట్. నౌ విల్ గో రివర్స్. ఫస్ట్ ఎంగేజ్. మళ్ళీ చెప్పండి, మీరు 1 డేలో 24 అవర్స్లో సోల్ఫుల్ యాక్టివిటీస్లో ఎంత ఎంగేజ్ అవుతున్నారు? మీరు అప్పుడు యూత్కి ఏం తెలుసా ప్రాబ్లము? నా ఎంగేజ్మెంట్ ఎవరితో అవుతుందిరా బాబు అని ఆలోచిస్తుంటారు. అందుకోసమే ఆ పదం వాడేటప్పుడు జాగ్రత్తగా ఒక సోల్ అనే పదంని జోడించాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోల్ ఎంగేజ్మెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ హారిజాంటల్ ఎంగేజ్మెంట్. సో ఎంత ఎంగేజ్ అవుతున్నారు? ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. ఒక వారం ఇంటూ 24 గంటలు, ఒక సంవత్సరం ఇంటూ 24 గంటలు. మీరు సోల్ ఎంగేజ్ ఎంత మీరే రాసుకోండి. డోంట్ ఆస్క్ అదర్ పీపుల్, సార్ నేను ఇంప్రూవ్ అవుతున్నానా, నేను అవేకెన్ అయ్యానా లేదా అని అడగద్దు. ఎందుకంటే మీకు తెలుస్తుంది. ఆ కాలంలో మీకు 0 నుంచి 100 వరకు ఎన్ని మార్కులు వేసుకుంటారో మీరు వేసుకోండి. ఈ పిఎంసి ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు అందరూ వేసుకోండి మార్కులు. దయచేసి అడగకండి ముంగోటోళ్ళని, సార్ నాకు 100కి ఎన్ని మార్కులు సార్ అని. అర్థమవుతుందా? ఎంగేజ్ తర్వాత ముందర ఏముంది? ఎంబాడిమెంట్. మనం భూమి మీద ఉన్నవన్నీ మాట్లాడతాం, కానీ నిజంగా మన ప్రవర్తనలో ఎంతవరకు దాన్ని పాటిస్తున్నాం? కరుణ మాట్లాడతాము, ప్రేమ మాట్లాడతాము, అనురాగం మాట్లాడతాము, గ్రాటిట్యూడ్ మాట్లాడతాము, ఇంకేమేమి ఉన్నాయి? క్షమించడం మాట్లాడతాము, దయ మాట్లాడతాము. కానీ కోపము, అసూయ మాత్రం తగ్గదు. అంటే నీ ఎంబాడిమెంట్ నుంచి అది వెళ్ళాలా ఉండాలా? అట్లనే వెళ్ళిపోవాలి కదా. అంటే అవి అనవసరం కదా మన సిస్టంలో. అనవసరం అయినవి కూడా మన ప్రవర్తనలో ఎందుకు కనపడుతున్నాయి? దానికి మీరు 0 నుంచి 100 వరకు ఎన్ని మార్కులు వేసుకుంటారో మీరే వేసుకోండి. దానికంటే ముందరేమొచ్చింది? ఎంబ్రేస్. మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా అంగీకరించారా? ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్. 24/7 365 డేస్. ఎన్ని సందర్భాలలో మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేకపోయారు? ఎందుకంటే మీ ధ్యాస అంతా వేరే దాని మీద ఉంటుంది. ఓకే, దాని ముందర పదం అనుభవం. ఒక్క అనుభవం చాలదా మనిషికి మారడానికి? 1,00,000 అనుభవాలు కావాలి నా మనిషి మారడానికి. అనుభవం అంటే అనుభవం అంటే ఏంటి? అనుభవం అంటే వెళ్ళాను, ఒక ఆయన స్వీట్ ఇచ్చాడు, స్వీట్ తిన్నా, ఏమనిపిస్తుంది? తియ్యతనంతో అనుభవం వస్తుంది. అవునా? మీ అందరు ధ్యానంలో కూర్చున్నారు, మీ తేలికగా అయిన అనుభవం వచ్చింది. ఏం నేర్పించింది ఆ అనుభవం మీకు? తేలిక అవ్వచ్చు అన్న అనుభవం వచ్చింది. సో నేను ఇప్పుడు అడుగుతున్న మిమ్మల్ని ప్రశ్న, యూత్కి, ఆ తేలికగా వచ్చిన అనుభవంని 24 గంటలు మీరు ఎంతసేపు తేలికగా ఉన్నారు? ధ్యానంలో ఏమో తేలికగా అనుభవం వచ్చింది, ఆ అనుభవం నేర్చుకోవాలి కదా. అంటే ఏంది? ధ్యానం నుంచి లేచిన తర్వాత మీరు తేలికగా ఉండాలి, బరువు అయ్యాలనా? మళ్ళీ తేలిక ఎందుకు ఉండలేరు? బికాస్ యూ డింట్ నాట్ ఎంబ్రేస్ దట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. అక్కడ మాత్రం డిటాచ్మెంట్. అర్థమవుతుందా? అనుభవం అనే పదంకి అర్థం తెలీదు, పరమార్థం తెలీదు.
అవేకనింగ్ ఎట్లయితారు? దాని ముందర ఉన్న పదం ఏంటి? ఎక్స్పెరిమెంట్. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని? మీరు మీ లోపలికి ప్రయాణం చేయడానికి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? చూడండి, ఎక్స్పెరిమెంట్ నుంచి, ఎక్స్పీరియన్స్ నుంచి, ఎంబ్రేస్ నుంచి, ఎంబాడీ నుంచి ఎంగేజ్కి వస్తారా? ఎంగేజు, ఎంబాడీ, ఎంబ్రేసు, ఎక్స్పీరియన్సు, ఎక్స్పెరిమెంట్కి పోతారా? పైనుంచి కిందికి వచ్చినా, కింద నుంచి పైకి పోయినా మీకు వచ్చేది అవేకనింగే. ఎలా వెళ్తారు అని నిర్ణయించుకోవాల్సింది ఎవరు? మేము. అది అవేకనింగ్ యూత్ అంటే. అర్థమైందా? అర్థమైందా లేదా? ఏమర్థమైంది? లైఫ్లో ప్రతి క్షణము ఒక ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంట్గా వింటున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్గా వింటున్నది మీకు ఒక అనుభవం ఇస్తుంది. ఆ అనుభవంని ఎంబ్రేస్ చేస్తారా లేదా మీ ఇష్టం. ఆ ఎంబ్రేస్ చేసినది మీ ప్రవర్తనలో పెడతారా లేదా మీ ఇష్టం. ఆ ఎంబ్రేసు, ఎంబాడీ చేసిన దాన్ని ముంగటి వానికి సర్వీస్ లాగా వాడుకుంటారా లేదా మీ ఇష్టం. ఇంత స్వేచ్ఛ ఉన్న ఈ సిస్టమ్ని తెలియజేసేదే ధ్యానము అంటే. ధ్యానం చేస్తే అవేకనింగ్ కావాలా. పక్కన యూత్ పెట్టుకోండి, మధ్య వయసు పెట్టుకోండి, ఓల్డ్ ఏజ్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, బట్ మెడిటేషన్ చేస్తే అవేకనింగ్ రావాలా. అవేకనింగ్ యొక్క శాస్త్రంలో ఈ 5 పదాలు అర్థం కావాలి.